ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనాంనే వశమానయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యైకరూపిణ్యన్ ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొదలిచర్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామినే ఓం శ్రాం మం జాం ఐం ఓం శ్రాం ధూం త్రం గం ఓం నమః శివాయ. వేణు దత్తాత్రేయ నమః. ఓం ఐం ద్రౌ బ్రూం శ్రీం వేణుదత్తలక్ష్మీ దేవ్యై నమో. ఓం హ్రీం రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. కమలాల శ్రీమేరుచక్రమో నమః. నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం మాఘమాస దేవతాయై నమః. మాఘ పురాణంలో విద్యాధర పుత్రిక కథ. రాజా మాఘమాస స్నాన మహిమను తెలుపు మరి ఒక కథను వినుమని మరలా ఇట్లు పలికెను. పూర్వముఖ విద్యాధరుడు సంతానముగా వలయునని బ్రహ్మనుద్దేశించి గంగా తీరమును తపము చేయుచుండెను. నియమవంతుడై భక్తి శ్రద్ధలతో చిరకాలము తపమాచరించాడు. అతడు ఇట్లు చిరకాలము తపము చేయగా బ్రహ్మ సంతుష్టుడై వానికి ప్రత్యక్షమయ్యేది. ధర్మల నిత్తును కోరుకొమ్మని పుత్రునిమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరెను. అప్పుడు బ్రహ్మ, నాయన, నీకు పుత్ర సంతాన యోగము లేదు, అయినను నీ తపమునకై మెచ్చి పుత్రిక అనుగ్రహించుతున్నానని అంతర్ధానమన్నాను. ఆమె పెరిగి పెద్దదయ్యను మిక్కిలు సుందరమైన సద్గుణాన్వితయ్యి కన్నవారికి తనను చూచిన వారికి సంతోషమును కలిగించుతుండెను. విద్యాధరుడును ఆనందమును కలిగించు ఈమెను ఎవరికో ఇచ్చి అత్తవారింటికి పంపజాను. వివాహము చేసినను అల్లుని కూడా నా ఇంటనే ఉంచుకుంటునని నిశ్చయించుకొని ఒకనాడు ఒక రాక్షసుడు ఆమెను చూచాడు. ఆ రక్కసుడు దేవీ భక్తుడు ఎన్నో దివ్య శక్తులను సంపాదించాడు. కోరిన రూపము ధరింపగల శక్తిని కూడా సంపాదించాడు. ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచినంతనే ఆమెపై మరులుగుని దాన్ని ఎక్కయ్యను వివాహము చేసుకున్న వలయిందల్చాడు. ఆ రాక్షసుడు మిక్కిలి శక్తిమంతుడు. శివుని తపము మెప్పించి శివుని శూలమును కోరి పొందాడు. శివుడును వానికి శూలమునిచ్చుతూ, వయి, ఇది నీ శత్రువునకు అధీనమైనతో నీవు మరణించు అని చెప్పి ఇచ్చాను. వరగర్వితుడైన రాక్షసుడు, నన్ను మించిన శత్రువెవ్వడు, నా ఆయుధము శత్రువు నెట్లు చేరును అని తలచి వరగర్వితుడై ఎవరిని లెక్క చేయక ప్రవర్తించుతుండేను. అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచి, సుందరి, నన్ను వరించుమని అడిగాను. ఆమె నా తండ్రిని అడుగుమని చెప్పాను. రాక్షసుడును విద్యాధరుని వద్దకు పోయి వాని కుమార్తెనికి వివాహము చేయమని కోరాడు. విద్యాధరుడు వానికి తన కుమార్తెనికి వివాహము చేయుటకు తిరస్కరించాను. రాక్షసుడు చేయునది లేక మరల వచ్చాడు. విద్యాధరుని పుత్రికను హరించి సురక్షితముగా సముద్రము కిందనున్న తన ఇంట ఉంచాను. శుభముహూర్తమున ఆమెను వివాహమాడదలిచాను. విద్యాధరుడును తన పుత్రిక ఏమైనదో అని విచారించుతుండేను. ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తమును చెప్పమని అడుగగా, బ్రహ్మ 8 మాసముల తరువాత మంచి ముహూర్తం ఉన్నది, ఎంతవరకు ఆగమని చెప్పాను. రాక్షసుడు అందుకు అంగీకరించాడు. అతడు విద్యాధర పుత్రికతో 8 మాసముల తరువాత శుభముహూర్తమున నిన్ను వివాహమాడును. ఈ లోపల నిన్నేమీ బాధింపను, నీవు కోరిన వస్తువులను తెచ్చి ఇస్తునగా ఆమె ఏమీ మాటలాడలేదు. రాక్షసుడు మరలాడుగా, నాకు ఇప్పుడు ఏమీ అక్కర్లేదు. ప్రతి సోమవారం సాయంకాలమున శివుని దర్శించు వ్రతం ఉన్నది. దర్శించి పూజించుటకు శివలింగం ఎచ్చటనున్నదో చూపుమని అడిగింది. ఆ రాక్షసుడు పాతాళములో ఉన్న హటకేశ్వరుని చూపాను. విద్యాధర పుత్రికయు రాక్షసుని అనుమతితో శివ సందర్శనమునకై ప్రతి సోమవారము పాతాళమునకు పోయి వచ్చుతుండేను. ఒకనాడామె పాతాళలోకమునున్న హటకేశ్వర స్వామిని దర్శింపబెళ్ళాను. అప్పుడతడకు త్రిలోక సంచారియు నారద మహర్షియు హటకేశ్వరుని దర్శింపవచ్చి ఆమెను చూచాను. ఆశ్చర్యపడి, అమ్మాయి, నీ విచటం ఉన్నావేమని అడిగాను. ఆమెయు తన వృత్తాంతమును చెప్పాను. రాక్షసుడు తనను సముద్రము క్రిందనున్న గృహమున నిర్బంధించనని చెప్పాను. నారదుడు ఆమె చెప్పినదంతయును వినను. అమ్మాయి, భయపడకుము. విష్ణు భక్తుడై నీకు భర్త ఎగువానని నీ వద్దకు పంపుతుంది. అతడే నీ భర్త. విచారింపకు, నా మాటను నమ్ము. నీకొక ఉపాయముని చెప్పదని విను. ఇచ్చట శివునికి ఎదురుగా మానస సరోవరము గలదు.
మాఘమాసమున నీవి సరస్సున స్నానమాచరింపు. ఎంత పుష్పాదులతో శ్రీమన్నారాయణ్ణి పూజించి ప్రదక్షిణ నమస్కారము చేయు. మాఘమాసమంతయు ఇట్లు చేయు. ఇట్లు చేసిన వారు కోరినది లభించు. శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడు. మాఘస్నానము పూజాధికము సత్యఫలములనిచ్చు. నా మాటను నమ్ముమని చెప్పి నారదుడు తన దారిన పోయి విద్యాధర పుత్రికయు నారదుని మాటలను మనస్ఫూర్తిగా నమ్మాను. మాఘమాసమంతయు హటకేశ్వరపురమందున్న మానస సరోవరం వద్దకు వెళ్ళి స్నానం చేసి పూజకు మున్నగు వాన్ని జయితుండెను. నారదుని మాట యథార్థముటకై ఎదురు చూస్తుండెను. మాఘమాసమును వ్రతముతో గడిపాను. నారదుడును లోక సంచారము చేస్తూ సౌరాష్ట్ర దేశమును పాలించున్న శ్రీ మహావిష్ణు భక్తుడు హరిద్రథుడు అను మహారాజును చూచాడు. ఆ రాజు సర్వకాల సర్వావస్థల యందును శ్రీ మహావిష్ణువును స్మరించుతుండును. అందరి యందును శ్రీమన్నారాయణునే దర్శించును. వారిని హరి అని ఆహ్వానించును. విష్ణువాయని పిలుచును. గోవిందాయని మాటలాడును. శ్రీకృష్ణాయనుతో వస్తువును స్వీకరించును. దామోదరాయనుతో భుజించును. కేశవాయనుతో నిద్రించును. నరసింహాయని అని స్మరించును. ఋషికేశాయని మేల్కొను. వామనాయనుతో తిరుగును. ఏ పని చేయవుతున్నను, ఎవరితో మాట్లాడుతున్నను, ఏదో ఒక విధంగా శ్రీమన్నారాయణ్ణి తలుస్తూ ఇట్లు విష్ణుభావాన తన్మయుడైన హరిద్రదుని వద్దకు నారద మహర్షి వెళ్ళాను. నారద్రుడు నారద మహర్షిని చూచి ఎదురు వచ్చి గౌరవించాను. తగిన ఆసనమున కూర్చుండబెట్టి అనేక ఉపచారములతో పూజించాను. నారదుడును, రాజా, విద్యాధర కన్యనొక దానిని వరగర్వితుడైన రాక్షసులకుడు బలత్కారముగా అపహరించి సముద్ర గర్భమున దాచి ఉంచినాడు. ఆ విద్యాధర కన్యక విలోక సుందరి సద్గుణశీల. నీవు ఆమెను భారీగా స్వీకరింపవలెను. ఆ రాక్షసుని వాని శూలముతోనే సంహరింపవలయు అని వానికి తగిన రీతిలో వివరించి నారదుడు అతడి నుండి లోక సంచారార్థం పోయాను. హరిద్రదుడును సముద్రం వద్దకు పోయాను. నారదుడు చెప్పినట్లుగా సముద్రము వానికి తన లోనికి వచ్చుటకు మార్గమును సగను. హరిద్రదుడును ఆ రాక్షస గృహము చేరాడు. ఆ సమయమైన రాక్షసుడు ఇంట్లో లేడు. అతడి వివాహ ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు పోయాను. అతడు పోవుతూ శూలము ఇంటిలో ఉంచి వెళ్ళాను. రాజు రాక్షసుని ఇంటనున్న శివుని శూలమును గ్రహించి ఉండేను. రాక్షసుడు ఇంటికి వచ్చినప్పటికీ తన శూలము పరహస్తగతమవుటను గమనించాడు. ఆ రాజును చూచి ఇట్టివానితో యుద్ధము చేసి మరణించను మంచిదే అని తలచి హరిద్రదునితో యుద్ధము చేయ సిద్ధపడాను. రాక్షసుడు హరిద్రదుడు చాలా కాలం యుద్ధము చేసి హరిద్రదుడు శివుని శూలమును ప్రయోగించి రాక్షసుని సంహరించాను. ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయాను. అవి నారదుని మాటను స్మృతిని తెచ్చుకొని వారిని భర్తగా వరించాను. హరిద్రదుడును ఆమెను వివాహమాడాను. ఆ దంపతులను విష్ణు భక్తులై విష్ణు పూజను మాఘమాస స్నానమును మానక చేయుచుండేది. రకాలము సుఖశాంతులతో శుభలాభములతో జీవితమును గడిపి శ్రీహరి సాన్నిధ్యమును చేరి అని వశిష్ఠుడు మాఘస్నాన మహిమను దిలీపునకు వివరించను. ఇది మాఘపురాణంలో విద్యాధర పుత్రిక కథ అను అధ్యాయం సంపూర్ణమైనది. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.